మార్వలస్ మార్వలస్ ఇట్ ఈస్ మార్వలస్ ఫ్రెండ్స్. మరొకసారి మీ మధ్యలోనికి దేవుడు నన్ను ఈ విధంగా నడిపించి, ఏ ప్రాంతంలో అయితే నేను ఒక స్టూడెంట్గా ఈ ప్రాంతంలో సువార్త వినడానికి వచ్చేవాడిని ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు, ఈ నుంగంబాకం హైవే రోడ్డు చెన్నైలో చాలా సంవత్సరాల క్రితం యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాజ్ కమింగ్ అండ్ హీరింగ్ ది వర్డ్ ఫ్రమ్ గ్రేట్ ప్రీచర్స్. గొప్ప సువార్తికుల దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యం వింటడానికి ఆ కాలంలో వస్తూ ఉండేవాడిని. గొప్ప విషయం ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే నేను సువార్త విన్నానో మరలా ఆ ప్రాంతంలో అదే ఏరియాలో సువార్త చెప్పడానికి విద్యార్థులకు, మీలో అనేక మంది ఐఐటి విద్యార్థులు ఉన్నారు, రైట్ ఫ్రెండ్స్? మీరందరూ తెలుగేనా? మధ్యలో మీరు ఎవరైనా తమిళన్ ఉన్నారా? ఎల్లరికి తెలుగు తెరేమలా తెరేమా? రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ మధ్యలో మరొకసారి సువార్త ప్రకటించడానికి, మిమ్మల్ని అందరినీ క్రీస్తులో బలపరచడానికి దేవుడు నన్ను ఈ విధంగా తీసుకొచ్చినందుకే నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు, మరి అయ్యగారికి, అట్లాగే మరి సహోదరి కుటుంబానికి నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. మై ఫ్రెండ్స్, బైబిల్లో సో మెనీ పర్సన్స్ ఉన్నారు, సో మెనీ పర్సనాలిటీస్ ఉన్నాయి, సో మెనీ ప్లేసెస్ ఉన్నాయి. నేను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని వాక్యాన్ని చెప్తూ ఉంటాను సర్వసాధారణంగా. ఇప్పుడు మీరందరూ యవనస్తులు కాబట్టి ఐ వాంట్ టు షో ఏ పర్సన్ బై నేమ్ సొలొమోన్. సొలొమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానం ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి దానిని మనము సరిగ్గా వినియోగించుకోవాలి. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఐ వాంట్ టు షో యూ 2 వర్సెస్ ఫ్రమ్ బైబిల్. బైబిల్లో 2 వచనాలను చూపిస్తాను. ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా సైన్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, మీరందరికీ జ్ఞానం తెలుసు బాగా. మీరు కంపేర్ చేసుకోగానే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ మచ్ స్టఫ్, చాలా జ్ఞానం మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు 10వ అధ్యాయము 24వ వచనం. మొదట ఫస్ట్ కింగ్స్ 10th చాప్టర్ 24th చాప్టర్. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిడి. వాట్ ఏ మార్వెలస్ లైఫ్ ద సొలొమోన్ హ్యావ్ at his first days of his life. అతని హృదయమందు దేవుడు అతని హృదయమందు జ్ఞాన వాక్కులు ఉంచారు. ఆ వాక్కులను వినుటకై లోకులందరూ, ఆమేన్, లోకులందరూ వినుటకై అతని దగ్గరికి వస్తూ చూడగోరారు. ఓకే, యు జస్ట్ కమ్ లిటిల్ ఫార్ వర్డ్, కొంచెం ముందుకు రండి. మొదటి రాజులు, సేమ్ ఫస్ట్ కింగ్స్ 11th చాప్టర్ అండ్ 10th వర్డ్స్, 9th వర్స్ ఆల్సో ఒకసారి మైండ్లో పెట్టుకోండి. 2 సార్లు దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్టుగా ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఇక్కడ సొలొమోను హృదయము ఒక ఇంపార్టెంట్ సన్నివేశాన్ని, సబ్జెక్ట్ని మనకు చూపిస్తుందండి. మై ఫ్రెండ్స్, దేవుడు ఉంచినటువంటి జ్ఞానవాక్కు ఎక్కడుందట? అతని హృదయమందు. దేవుడు తన జ్ఞానాన్ని సొలొమోనుకు హృదయంలో పెట్టారు. ఇప్పుడు ఆ హృదయము చెదిరిపోకూడదు. నీ హృదయములో కూడా జ్ఞానము, భయము, విశ్వాసము పెట్టి ఉంచారు. ట్రెజర్ ఆఫ్ హిజ్ వర్డ్స్, ఆయనటువంటి వాక్కులను మన హృదయాల్లో ఆయన పెట్టాడు. ఈ హృదయము ఆయన యొద్ద నుండి మనం తొలగిపోకుండా ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ మనం చూసినప్పుడు, ఈ మొదటి రాజులు వచనం చూస్తున్నప్పుడు 10వ అధ్యాయము 11వ అధ్యాయము మనకి
చాలా విషయాన్ని బోధిస్తూ ఉందండి. 10వ అధ్యాయంలో షాబా దేశపు రాణి అతను శోధించడానికి రావడం అనేది ప్రపంచ క్రైస్తవులందరికీ తెలుసు. అతని జ్ఞానాన్ని తెలుసుకోవడానికై, అతని దగ్గర నుండి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికై విదేశీయులు, ఏ దేశమైతే ఇప్పుడు ఎమన్ కంట్రీగా పిలువబడుతుందో ఆ దేశమే గతంలో షాబా, ఆ దేశపు రాణి ఈయన దగ్గరికి వచ్చినట్టుగా ఉంది. 10వ అధ్యాయం 10వ వచనంలో గంధవర్గాలను తరలిస్తున్నారు ఇతని రాజ్యానికి. దేవుడు భూలోకంలో తన ప్రజ అయినటువంటి, తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి రాజ్యాన్ని అర్పించాడు, ఇవ్వటం జరిగింది. గంధవర్గాలను, విస్తారమైన గంధవర్గాలు అటు 10వ వచనం. 11వ వచనం ఓఫీరు సువర్ణం వాడలతో అతని దగ్గరికి తేపడతా ఉన్నదట. వాడలతో. మనం ఈ రోజుని 10 గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే కనీసం 5 నెలలు 4 నెలలు పనిచేస్తేనే కానీ సాధారణమైన వ్యక్తి ఎవ్వరూ కూడా అది కొనుక్కోలేము. ఇతని దగ్గరికి సువర్ణం అటండి వాడలతో వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓఫీరు సువర్ణం వాడలతో రావటం. చందనపు మ్రానులు, ఈ చందనపు మ్రానులు ఇక మళ్ళీ దొరకవట, అవి కనబడవట. 11వ వచనం చూస్తే అతని దగ్గరకు వస్తున్నటువంటి సామాగ్రి బంగారము, గంధవర్గాలు, చందనపు గంధవర్గాలు. ఈ చందనం, ఇలాంటి చందనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేస్లో కనబడదు, దొరకదట. 14వ వచనం బంగారము చాలా వచ్చుచుండెను. 21వ వచనం అసలు అతని పాత్రలో వెండి లేదట, మొత్తం అంతా బంగారమయమేనట. అలాగని అతని దగ్గర వెండి లేదనుకుంటారా? అతని దగ్గర ఎంత వెండి ఉందంటే, రాళ్ళు, ఒక బిల్డింగ్ కట్టించుకోవడానికి మనము చిన్న సైజు రాళ్ళు, చిప్స్, బేబీ చిప్స్, అగ్రిగేట్స్ తెప్పించుకుంటాం. రాళ్ళంత వెండి ఉందట అతని దగ్గర. మనం ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు కుప్పలు వేస్తాం, కుప్పలుగా వెండి ఉందట. 27వ వచనం. దానికంటే ముందు 22వ వచనంలో వాడలు ఉన్నాయట అతనికి. వాడలతో బంగారం తెప్పించుకోవడం కాదు, ప్రత్యేకంగా అతనికి వాడలే ఉన్నాయంట. ఆమేన్. హీరాము తర్షిష్యుకు వాడలు ఉన్నాయట. 23వ వచనం చూసేటప్పుడు అతని దగ్గర ధనము, జ్ఞానము ఉన్నాయి. ఇలాంటి ధనము కానీ, ఇలాంటి జ్ఞానము కానీ భూపతులందరిలో ఎవరికి కూడా లేదట. అధికుడై ఉన్నాడట ఈ ధనములో కానీ, జ్ఞానంలో కానీ. 25వ వచనం, 26వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి గుర్రములు, కంచరగాడిదలు, రథములు, రౌతులు. వాట్ అబెండెన్స్ లైఫ్ ఈజ్ హ్యావింగ్. రాజ్యమే కాకుండా రాజ్యంలో లేనిదంటూ లేదు. ఉపపత్నులు, భార్యలు. ఇన్ని వచనాలు చూపించాను. శాబాదేశపు రాణి అతని దగ్గరికి రావటం, గంధవర్గాలను తరలించటం, ఓఫీరు సువర్ణం ఉండటం, చందనపు మ్రానులు ఉండటం, బంగారం చాలా రావటం, అతని దగ్గరికి రాళ్ళంత వెండి ఉండటం, హీరాము తర్షిషు వాడలు ఉండటం, ధనము, జ్ఞానం ఉండటం, భూపతుల్లో అతను అధికుడై ఉండటం, గుర్రాలు ఉండటం, కంచరగాడిదలు ఉండటం, రథాలు ఉండటం, రౌతులు ఉండటం, పురములు ఉండటం. కంప్లీట్ అబిడెన్స్ లైఫ్. దేవుడు అతనికి సమృద్ధినిచ్చాడు. అతని స్థితి గొప్ప స్థితిలో ఉంది. ఇవన్నీ ఇచ్చి దేవుడు అతనికి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు మనం పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా చూసినప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఎంతమంది మరి అన్యులు ఎక్కడ ఉంటున్నారు? మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. వీళ్ళే కాకుండా వీరి దేవతలు ఉన్నాయి. అస్తారోతు దేవత ఉంది, మిల్కోము దూత ఉంది. అట్లాగే మరి హేయమైనటువంటి మరి దూతలు ఉంటున్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం కిందకు వచ్చేటప్పటికి మనం చూస్తున్నాం. ఇలాంటి సొలొమోను కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చిరి అని 11వ అధ్యాయం 2వ వచనం. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మందిని స్త్రీలను మోహించి పరస్త్రీలను కామాతృత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చాను. కామాతృత అంటే అతనికి దేవుడి పట్ల భయము, దేవుడి పట్ల భక్తి పోయింది, భయం అనేది పోయింది. మరి నిన్నటి రోజున నేను
బొంబాయి ప్రాంతంలో ఉన్నాను. బొంబాయి ప్రాంతంలో సేమ్ ఇదే టైంకి నేను వాక్యం చెబుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయం చూపిస్తున్నప్పుడు దాంట్లో మనకు ముగ్గురు తలాంతులు పొందినటువంటి వ్యక్తులు 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనం చూసినప్పుడు దాంట్లో చివరి తలాంతు పొందినటువంటి వాడు భయపడి అతడు తన తలాంతును భూమిలో దాచాడట. ఇతడికి దేవుడి పట్ల భయమును విడిచిపెట్టేశాడు సొలొమోను కామాతురతతో నిండిపోయాడు. విద్యార్థులు ఈ రోజున దురాశతో, నిరాశతో, వికృత చేష్టలతో, వ్యభిచారంలో, డ్రగ్స్కి అలవాటు పడిపోయి అనేక క్యాంపస్సులు పాడైపోయి అనేక జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు అనేక మంది. నేను మీకు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో బోధిస్తున్నది ఏంటంటే, యెహోవా అతని మీద కోపగించి ఇంత సమృద్ధినిచ్చినటువంటి సుమారుగా 10 విశేషాలు మనం చూసాం సొలొమోనులో. దేవుడు అతను ఆశీర్వదించి 10 రకాలుగా అతన్ని ఆశీర్వదించాడు. ఘనతనిచ్చాడు, మహిమనిచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, పదవినిచ్చాడు. అట్లాంటిది అతడు దేవుడు అతనికి ఆజ్ఞాపించినను 2 సార్లు దేవుడు అతనికి ప్రత్యక్షమైనను 11వ అధ్యాయం 9వ వచనం కానీ 10వ వచనం కానీ 2 సార్లు అతను ప్రత్యక్షించి అతన్ని నువ్వు ఆ దేవతను వెంబడించొద్దని చెప్పినా కూడా ఆ పరస్త్రీల వ్యామోహంలో పడిపోయి ఆ దేవతల్ని పూజించడం, వాటికి సాగిలపడటం చేశాడు. వారికి భయపడుతున్నాడు, వారికి లొంగిపోయాడు, దేవుడికి లొంగడం మర్చిపోయాడు. అందుచేత అతని మీద వచ్చినటువంటి వ్రాత్ ఆఫ్ గాడ్, అతని మీద మరి దేవుడికి పుట్టినటువంటి ఉగ్రత గురించి ఈ యొక్క 11వ అధ్యాయంలో 4 వచనాలు మనం చూడగలం. 11th వర్డ్స్, యెహోవా అతని మీద 11th చాప్టర్ 11th వర్డ్స్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్. యెహోవా అతని మీద కోపగించి రాజ్యం నీకు ఉండకుండా తీసివేసేదను, నీ దాసునికి ఇచ్చేదను. ఎవరికి వచ్చింది? రాజుగారి దగ్గర ఉండవలసిన రాజ్యము, సొలొమోను దగ్గర ఉండవలసిన రాజ్యం, దావీదు కుమారుడుగా అనేక సంవత్సరాలు అనుభవించిన రాజ్యం దాసుల చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ దాసునికి ఇచ్చేదను. బలా నమ్మకమైన మంచి దాసుడా, చెడ్డ దాసుడా, నువ్వు ఏ దాసుడిగా ఉంటున్నావు? నువ్వు నమ్మకమైన దాసుడుగా ఉంటే 10 తలాంతులు నీకే ఇచ్చి దాన్ని మల్టిప్లై చేయమని మరింత గ్లోరిఫికేషన్, మరింత బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి, నువ్వు దేవుని మార్గాన్ని వెంబడించాలి, దేవుని శాసనాలు తెలుసుకోవాలి, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టకూడదు. హృదయం దేవుడి నుంచి తొలగించుకోకూడదు. 14వ వచనంలో ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు. హాదాద్ అనేటువంటి ఒకరిని సొలొమోనుకి విరోధిగా లేపెను. విరోధులు పెరిగిపోయారు, ఎందుకంటే అతడు దేవుడికి దూరం అయిపోయాడు. మనం కూడా దేవుడికి దూరం అయినప్పుడు శత్రువులు ఆటోమేటిక్గా మన మీద లీడ్ చేస్తారు. వారు మనల్ని అనగదొక్కుతారు, మనల్ని వారు పరిపాలిస్తారు, మనం వాళ్ళ పరిపాలనలోకి రావాలి. ఈ రోజున మనం భక్తిహీనులు పరిపాలిస్తూ ఉండవచ్చు. దానికలా కారణం మనం లోబడకపోవడం, మనం సరిగ్గా ప్రార్థన చేయకపోవడం. వాక్యం చెప్తుంది, మనుషులందరి కొరకు ప్రార్థించేయి, రాజుల కొరకు ప్రార్థించేయి, అధికారుల కొరకు ప్రార్థించేయి. మ్యాక్సిమం మనము మన కొరకు చేసుకుంటున్నాం, ఇంకా అయితే కుటుంబం కొరకు చేస్తాం, సంఘం కొరకు ప్రార్థనలు చేయటం లేదు. భారతదేశం కాలిపోతుంది, మందిరాల్ని కాల్చేస్తున్నారు, మనుషుల్ని కాల్చేస్తున్నారు. ఓ ప్రపంచ ప్రజలారా, ఓ మై పీపుల్ ఆఫ్ హోల్ వరల్డ్, ప్లీజ్ హియర్ టు ద వర్డ్, ప్లీజ్ హియర్ టు మీ. I request you all people to note the contents, to note the things going on in India. శత్రువులు దాడు, వాక్యాన్ని చెప్పనివ్వటం లేదు, అడ్డగిస్తున్నారు, పొడి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక భార్య భర్తల్ని పాస్టమ్మ గారిని బట్టలిప్పి ఊరేగించారు, వికృత చేష్టలు చేస్తున్నారు. దీనికి గల కారణం సంఘములో ఏకత్వం లేకపోవడం, సంఘంలో ఐక్యత లేకపోవడం. నేను గొప్ప దైవజనుణ్ణి, నేను గొప్ప సువార్థికుణ్ణి, నాకు 15 సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క సంఘంలో మరి 1000 మంది ఉన్నారని చెప్పుకోవడమే సరిపోతుంది. ఎంతసేపు యూట్యూబ్లో వాక్యాలు చెప్పడానికే సమయం అంతా ఉపయోగిస్తున్నారు. మొక్కలపై ప్రార్థన లేదు. నేనైతే రాత్రనక పగలనక ప్రార్థిస్తున్నాను, భారతదేశం కొరకు గొప్ప విడుదల రావాలని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులు అనేవారు ఎవరికి హాని చేయరండి. క్రైస్తవత్వం అనేది అసలు మతం కాదండి. నమ్మండి నా భారతీయులారా, నా సోదరులారా, నా అన్నలారా. క్రైస్తవత్వం అనేది అసలు మతము కాదు, మాకు మత పిచ్చి లేదు. క్రైస్తవత్వం అంటే మార్గం.
ఒక మనిషి రోగం వస్తే అతన్ని మాన్పించడానికి, అతని వ్యాధిని తగ్గించడానికి మందులు వాడతాం. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని లాంటివి, నేచురోపతి లాంటివి వాడతాం. అలాగ మనిషి పాపంలో ఉన్నప్పుడు పాపం నుంచి బయటపడడానికి, తన శాపాలన్నీ కూడా మరి కడిగేసుకోవడానికి, తన మీద ఉన్నటువంటి మరి మరి మరణం అనేటువంటి జీతాన్ని తీసేసుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామండి. మేము యేసుక్రీస్తుని పూజించుకుంటామండి. మేము ప్రార్థించుకుంటాం. మీ కొరకు కూడా ప్రార్థిస్తున్నామండి. మేము ఎవరికి హాని చేయమండి. మేము అందరినీ ప్రేమిస్తామండి. మీ అందరి కాపుదల కొరకు, కృప కొరకు, మీరందరూ దేవుడి కృపను పొందాలని నిరంతరం ప్రార్థిస్తున్న వారిలో నేను కూడా ఉన్నానండి. అయ్యలారా, అమ్మలారా, ఆనాడు స్టెఫను చంపేయడం కాదు, ఈనాడు అనేక మంది భక్తుల్ని మనుషులు భారతదేశంలో చంపేస్తున్నారు దాడులు చేసి. సేవకుడు అనేటువంటి యారాబోము సహా రాజు మీదకి లేచాడు. 26వ వచనం. వాట్ ఏ పిటీ కండిషన్ ద సోలమాన్ ఈజ్ ఫేసింగ్. వాట్ ఏ పిటీ కండిషన్. హదాద్ అనేటువంటి వాడు విరోధిగా లేచాడా? యారోబాము అనేవాడు 26వ వచనంలో అతని మీదకి లేచాడా? సేవకులు అతని మీద హై పొజిషన్ పొందుతున్నారా? హదాద్ అనేటువంటి ఒక దాసుడు అతని మీదకి విరోధిగా లేచాడా? 33వ వచనం, నేను ఏర్పరిచినటువంటి మార్గంలో నడక మీరున్నారు కనుక రాజ్యమును కొట్టివేస్తాను. 11వ వచనం, రాజ్యాన్ని తీసివేస్తాను. 33వ వచనం 11వ అధ్యాయంలో, నేను రాజ్యాన్ని కొట్టివేస్తాను. ఎస్, దేవుడు నీకు ఇచ్చినది నువ్వు పొందుకున్న తర్వాత దాన్ని దేవుడి కొరకు, దేవుడి నామహిమార్థమే వాడకపోతే దాన్ని తీసివేస్తాడు, దాన్ని కొట్టివేస్తాడు, దాన్ని లాగివేసుకుంటాడు, దాన్ని పెరికి వేస్తాడు. ఇదిగో చెట్ల వెన్న కొట్టాలి, ఏ చెట్టు ఫలించదో ఆ చెట్టు నరక వేయబడి అగ్నిలో పారవేయబడును. మై ఫ్రెండ్స్, ఈరోజు దేవుడి కొరకు నమ్మకంగా ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ కాలంలో నేను సరిగ్గా దేవుని యొక్క మాటను, ఆజ్ఞను అంగీకరించలేకపోయాను, వినలేకపోయాను, పాటించలేకపోయాను, లోకంలో తిరిగాను. బట్ దేవుడు గద్దించిన తర్వాత సొలొమోను తన యొక్క జీవితాన్ని సరి చేసుకోలేదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదును నువ్వు మహాభివృద్ధి పొందుతువు. అయితే సొలొమోను పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఉంది. మొదటి ఇతని స్థితి చాలా గొప్పగా ఉండినను తుదుకి ఇతడు దీన దశలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన దశ. 11వ అధ్యాయం 40వ వచనం, 11th chapter and 40th words. సొలొమోను అట మరణమయ్యే వారి వరకు ఎక్కడ ఉన్నాడట? ఈజిప్ట్లో, అంటే ఐగుప్తులోనే ఉన్నాడట. ఎవరికి భయపడి? యెరోబాముకి. అతనిలో ఏముంది? మనుషులంటే భయం. దేవుడంటే భయం లేనివాడు మనుషులకు భయపడాల్సిందే. ఆమేన్.